ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కొద్దిసేపటి కింద జూబ్లీహిల్స్లో పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావడం జరిగింది. తాజాగా తనకు కూడా నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు అతను విచారించడానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యి రిమాండ్ సంగతి తెలిసిందే. తర్వాత వాళ్ళ ఫోన్లు పరిశీలించిన తర్వాత వారు ఎవరెవరితో కాంటాక్ట్ ఉన్నారని దాని మీద పోలీసులు ఆరా తీయడం తర్వాత తాజాగా మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా చిరుమూర్తి లింగయ్యను విచారించిన సంగతి తెలిసింది. అయితే ఆయనను ఈ నెల 14వ తేదీన అతను జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో అతనికి విచారణ జరిగింది. అతన్ని దాదాపు 4 గంటల పాటు కూడా అతను విచారించి కొంతవరకు అతని వాంగ్మూలం అయితే రికార్డ్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా రాజకీయ కోణాలకు సంబంధించి కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి కొంతమందికి అయితే నోటీసులు కూడా తాజాగా ఇచ్చినట్లు కూడా తెలిసిన విషయం తెలిసింది. అయితే ఇటు ఉమ్మడి మాబ్నార్ సంబంధించి కూడా ఇద్దరు రాజకీయ నేతలకు తర్వాత నల్గొండకు సంబంధించి కూడా ఇద్దరు రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలిసింది. అయితే ఈరోజు జైపాల్ యాదవ్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఉన్న బీఆర్ఎస్ సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే అతను కొద్దిసేపటి కింద జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయానికి అతను విచారణకు అయితే హాజరు కావడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తర్వాత పోలీస్ అధికారులతో ఉన్న ఎవరైతే అరెస్ట్ కావడం జరిగిందో వాళ్ళు ఎవరున్నారో వారు దానిపైన వివరాలు ప్రస్తుతం అయితే వారి స్టేట్మెంట్ అయితే వాంగ్మూలం అయితే రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపటి కింద అతను రావడం తెలిసింది. అయితే ఇదే కేసులో ప్రధానంగా A1గా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంకా విదేశాల్లో ఉండడం తర్వాత A6 కూడా మీడియా సంస్థ సంబంధించి కూడా చైర్మన్ శ్రావణ్ కుమార్ సంబంధించి కూడా అతను విదేశాల్లో కూడా ఉండడంతో వాళ్ళిద్దరిని కూడా హైదరాబాద్కి రప్పించి ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేయాలని చెప్పి పోలీసులు అనుకున్నప్పటికీ అతను A1గా ఉన్న ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అతన్ని అమెరికాలోని గ్రీన్ కార్డు అక్కడ హోల్డర్గా తనను తీసుకోవడం జరిగింది. తర్వాత అతనితో పాటు అతనికి సంబంధించి కూడా ఇప్పటికే పాస్పోర్ట్ని రద్దు చేయడం పాస్పోర్ట్ రద్దు చేసిన తర్వాత అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశాల నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు అయితే ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ దర్యాప్తులో భాగంగా కొద్దివరకు ఆలస్యం అవుతుంది అనుకున్నప్పటికీ ఇటు రాజకీయంగా ఎవరు పోలీస్ అధికారులతో కూడా వీళ్ళు ఎలక్షన్ సమయానికి సంబంధించి ట్యాపింగ్ చేశారు అని ఒక ఆరోపణలు రావడం తర్వాత వారి ఫోన్లు విశ్లేషించిన తర్వాత వారు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారన్న దాని మీద కూడా పోలీసుల దర్యాప్తులో కొందరు పేర్లు రావడం జరిగింది. దాన్ని అనుగుణంగా ఈరోజు ఇప్పటికీ అంటే తాజాగా నలుగురికి అయితే నోటీసులు జూబ్లీహిల్స్ ఏసీపీ నోటీసులు అయితే సర్వ్ చేసినట్టు తెలిసింది. దాని ఆధారంగా మరి ఇప్పటికే చిరుమూర్తి లింగయ్య విచారణకు హాజరు కావడం జరిగింది. ఈరోజు జైపాల్ యాదవ్ కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. మరొక ఇద్దరు నేతలు ఉన్నారని చెప్పి కూడా పోలీసులు అనుకున్నప్పుడు ఆ ఇద్దరు నేతలు ఎవరు అనేది కూడా ఇంకా ఓ స్పష్టత అయితే రావాల్సింది. అయితే ఈరోజు విచారణ తర్వాత అతను వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత దాంట్లో ఆయన పాత్ర ఏముందని దాని కూడా ఒక స్పష్టత అయితే ఈరోజు పోలీసులకు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్లో వ్యవహారం పైన కూడా ఎలక్షన్స్ అంటే ఇటు ముండుగోడు ఎలక్షన్స్ కానీ దుబ్బాక ఎలక్షన్ సమయంలో కూడా కొంతవరకు జరిగాయని చెప్పి ఎవరైతే పోలీస్ అధికారుల రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ పోలీస్ అధికారులు అయితే వెల్లించిన సంగతి తెలిసిందే. దాంట్లో పేర్కొన్న అంశాలను ఆధారంగా కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి దర్యాప్తు తర్వాత జైపాల్ యాదవ్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు తర్వాత స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరికొంతమందికి ఏమైనా సంబంధించి నోటీసులు ఏమన్నా సర్వ్ చేశారా లేదనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.